పిల్లలు, ఈరోజు మనం చెప్పుకునే కథ ఏంటో తెలుసా మీకు? సింహం మరియు ఎలుక కథ. ఒక అడవిలో ఒక శక్తివంతమైన సింహం ఉండేది. ఒకరోజు అది చెట్టు కింద నిద్రపోతూ ఉండగా చిన్న ఎలుక ఆడుకుంటూ వచ్చి దాని మీదకి ఎక్కింది. సింహం ఒక్కసారిగా లేచి ఎలుకను పట్టుకుంది. కోపంతో ఇలా అంది, నన్ను ఎందుకు లేపావు? ఇప్పుడే నిన్ను తినేస్తాను. ఎలుక భయపడుతూ చెప్పింది, దయచేసి నన్ను వదిలేయండి మహారాజా. నేను చిన్నదాన్ని, కానీ ఒకరోజు మీకు సహాయం చేస్తాను. సింహం నవ్వుతూ, నువ్వా నాకు సహాయం చేస్తావా అని అనుకుంది. అయినా దయతో ఎలుకను వదిలేసింది. కొన్ని రోజులకు సింహం ఒక వేటగాళ్ల వలలో చిక్కుకుంది. అది ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. అప్పుడే ఆ ఎలుక అక్కడికి వచ్చింది. భయపడకండి, నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పి తన చిన్న పళ్లతో వలతాడు కొరికి తెంచేసింది. కొంతసేపటికి సింహం బయటపడింది. సింహం ఎలుకకు కృతజ్ఞతలు చెబుతూ, చిన్నవాళ్లు కూడా పెద్ద సహాయం చేయగలరు అని నువ్వు నిరూపించావు అని అంది. నీతి: చిన్నవారిని తక్కువగా అంచనా వేయకూడదు. ఇటువంటి మంచి కథల కోసం చక్రి ఎడిట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. స్టోరీ కనుక నచ్చితే లైక్ చేయండి.